నుంచి బయటకు వచ్చి రాగానే ఆదిలక్ష్మి వాళ్ళ ఇంటికి పోయినా. అవ్వ కల్లో చెప్పిన నిజమైంది. ఎద్దును అదుపు చేసినా కానీ మనసును అదుపు చేసుకున్నా. ఎద్దు మర్చిపోయింది కానీ బిర్యానీ అయిపోతావు. నేను భీముడు అల్లా మిమ్మల్ని అన్నా. ఓహో రైటా వస్తావులా? నేను దాన్ని పిలుస్తుండా. ఓ ఎద్దునా? రే భీముడా పిలుస్తావులా? రా మీ అన్న చెప్తేనే ఏంటది ఉండా. అమ్మా నేను చెప్తేనే ఏంటది. మొండితనం చేస్తా గాడిదే. అరే గాడిదంటారా ఇదే? మనం ఎద్దు అనుకొని పట్టుకుని బొమ్మత్ కూడా తీసుకో. ఎక్కువ మాట్లాడితే నాలుగు తగ్గొస్తాయి ఏమనుకుంటున్నారు? నేను మూగోండి, నా నాలుగు తగ్గ వద్దంటున్నాడు. కమ్మనుండంట్రా అసలే కోపంగా ఉంటే. ఎవరన్నా? దేవుడు. మీ మొఖాలకు తోడు డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా. కోటవు పెంచబాకంట్రా. నా ప్యాంట్ ఏంట్రా? ఆంబోతో ఆడపిల్ల ఒంటరిగా ఉంటే తప్పుగా అనుకుంటారా? అందుకనే ఆంబోతో పోయేదే. తన్ను కాపాడాలి కదా, ఎద్దును కూడా కాపాడాలి కదా. నువ్వు ముందు ప్యాంట్ వేసుకున్నా మేము మన చేతిగా పోతాము. అన్న ఆదిలక్ష్మికి పడిపోయాడు రా. బండి మీద చేయి. మెట్టుగా ఉంది కదా తోద్దామని చేస్తే కసురుకుంటావింది. థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చిన వాడితో 4 మాటలు మాట్లాడకుండా తరిమి కొడతావా? అసలు నాతో నీకేంది మాటలు? ప్రాణాలు కాపాడిన వాళ్ళతో మాట్లాడితే తప్ప? ఈ పప్పులేమో నా కాడు ఉడకోగానే పో. ఎవడికి పోమంటావు? నా పొలం ఈ పక్క, నీ పొలానికి పోవాలంటే గేట్ కా పక్క పోవాలి. ఏమైంది? రిపేర్ చేద్దామని. స్పార్క్ ప్లగ్ రుద్దితే స్టార్ట్ అవుద్ది. రిపేర్ చేస్తారని దగ్గరకు వస్తావు, ప్లగ్ రుద్దుతారని నన్ను రుద్దుతావు. నేను అట్నే నీ ఒళ్ళో పడిపోవాలి కదా. ఏం మళ్ళా నేను దోసపోతా. సరే తోసుకుంటూనే పోదాం. చూడా పిచ్చా చలేస్తే నరకతా. అట్నా? నన్ను నరికేసే తర్వాత ఎవరు కట్టుకుంటావా? అబ్బో నేను కట్టుకోవడానికి కాసు కూకుండారేడా. నేను పెద్దంటి కోడలే మహారాణిలో బతుకుతా చూస్తా ఉండు. పోయి నీలాంటి మొరటాన్ని కట్టుకుంటారా? మొరటాన్ని పెళ్లి చేసుకుంటే ఏమి? పుల్లి బిడ్డ పడతాడు. ఏం మళ్ళా నాకు చంటి పెట్టి చాలు. సరే అట్నే గాని ఎంతమంది పిల్లకాయలు కావాలా? ఆర్ని చూతా ఉంటే పురుడు పోసి పేరు పెట్టేట్టుండవే. ఎందుకు పెట్టను? పెనుసులో నరసింహస్వామి. అదేంది? మా నాయన పేరు. బాగుళ్ళా? ఎవరికి నోటికెక్కదు. నోటికెక్కాలంటే అరటి పండుని పెట్టాలా. మన పిల్లోడికి పచ్చటి పండుని పేరు పెడదామా? నవ్వుతా ఉందిరా, నవ్వుతా ఉంది. చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్. అన్ని నువ్వే చెప్తావేంది? నా కొడుక్కి నేను టెండూల్కర్ అనే పేరు పెడతా. అది మనోళ్ళ పేర్లో లేదే. సుభాష్ చంద్రబోస్ మాత్రం మీ పక్కింటోడి పేరా? ఆయన ఎంత పెద్ద మనిషి తెలుసా? దేంట్లో పెద్ద మనిషే? ఆయన సెంచరీ కొడతాడా, సిక్సర్ కొడతాడా? ఆయన సెంచరీ కొట్టలేడు గానీ తెల్లవాళ్ళు కొట్టడానికి లాయకి. భీముడు దాని మీద చేయ బాక. మెయిల్ వస్తా ఉంది, గుద్దితే చచ్చిపోద్ది. ఇక్కడికొచ్చే ఒక పత్రికలు నా ఎద్దును కొట్టడానికి వస్తుందా ఏందే? అది నిజమేలే. ఏంది వాళ్ళన్ని కరెక్ట్ గా మాట్లాడుతున్నావు. సరే నీకు నా గొడవ ఎందుకని టెండూల్కర్ అనే పెట్టుకుందాం. పెళ్ళైన తర్వాత నా బిడ్డకి టెండూల్కర్ అని పేరు పెట్టుకోనివ్వలేదు ఊళ్ళో అందరికి చెప్తే నాకే కదా అవమానం. సరే టెండూల్కర్ కి ముద్దు పేరు ఏంది? టెంటా? కర్మ కర్మ కర్మ. ఏంది? నా కొడుకు పేరు గురించి నీతో మాట్లాడుతుంటాను చూడు. అమ్మో అర్థమైపోయింది మీ అక్కకి. చేయొద్దని చెప్తుంటే వినబడలా? ఎద్దు మీదైనా చేయొద్దాం కదా అని. లేకపోతే సరే ఏందా నువ్వు కూడా సిగ్గు లేకుండా అన్నిటికి తలాడిస్తున్నావు? ఇంటికి రా, నీకుంది. ఇంటికి వస్తే నాకు ఉందా? ఏందే? ఇంకా అప్పుడప్పుడు మీ ఇంటికి రావాలి కదా. మనం అంతా ఒకటైపోయినాం కదా. అదే మీ చిన్న ఆయన నేను అప్పుడప్పుడు రావాలి కదా. దేవుడు ప్రాణాలు కాపాడినా నీకు బుద్ధి రాలా. చీమకు రెక్కలు వస్తే ఎగిరెగిరి దీపం మీద పడి చచ్చిందంట. నువ్వు అంతే. అట్నా? ఈ భూమి మీద ఉండే వాళ్ళంతా 1000 సంవత్సరాలు బతుకుతున్నారు. ఏందే రెక్కలో కొమ్ములో మొలిచి ఉన్నంత వరకు సంతోషంగా బతికి చచ్చిపోవాలా? ఏ భీముడు. ఆదిలక్ష్మితో మాట్లాడుతున్నప్పుడంతా మనసుకు రెక్కలు మొలిచి ఎగరతా ఉన్నట్టు అనిపించేది. పడిపోయిందన్నా నీకు. సారీ, చాలాసేపు వెయిట్ చేయించానా? ఇట్స్ ఆల్ రైట్ మేడం. దేనికోసమైనా ఎక్కువసేపు వెయిట్ చేస్తే దాని మీద ప్రేమ ఉందని అర్థం కదా మేడం. రైల్వే స్టేషన్లో ట్రైన్ లేట్గా వస్తున్నప్పుడు కూడా మనం వెయిట్ చేస్తాం. అంత మాత్రాన ట్రైన్ ప్రేమిస్తున్నామని అర్థం. మీరు చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు. అది మీతో మాట్లాడేటప్పుడు మాత్రమే. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. అఫిషియల్గా మాట్లాడాలని రమ్మన్నారు. నో, ఇట్స్ అన్అఫిషియల్. I like it, Surya. I like it very much. మీ అన్అఫిషియల్ మ్యాటర్ గురించి మాట్లాడండి.
ఒక పేపర్ తీసుకోండి. నేను చెప్పేదంతా నోట్ చేసుకోండి. ఆడిటర్ కనెక్ట్ చేయండి. స్నేహ మాట్లాడుతున్నాను. సార్, నేను అడిగే వాటికి ఎస్టిమేషన్ ఇవ్వండి. గాంధీనగర్ బంగ్లా 2,75,00,000. ఇప్పుడు నేనున్న ఇల్లు 1,40,00,000. ఊటీ బంగ్లా 75,00,000. షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పోర్ట్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. థ్యాంక్ యూ సార్. టోటల్గా ఎంత వచ్చింది సూర్య? 22,14,00,000. 22,14,00,000. ఇంత ఆస్తికి నేనే వారసురాల్ని. నన్ను మీరు పెళ్లి చేసుకున్నారంటే... రేటు మాట్లాడుతున్నారా? సూర్య, ఇక్కడ కొంచెం చేయి పెట్టండి ప్లీజ్. ప్లీజ్ సూర్య. ఇప్పుడు చేయి తీయండి. నేను మిమ్మల్ని ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నానో తెలుసా? ఏ ఏ నాకే తెలియటం లేదే. నేను ఈ రోజు వరకు ఈ విధంగా ఎప్పుడు ఉండలేదు సూర్య. ఇప్పుడు మాత్రం ఏమైంది? నాకు అందం లేదా? చదువు లేదా? నేను సెక్సీగా లేనా? లేక ఎక్స్పోజర్ చాలేదా? మీరు నన్ను ప్రేమించాలంటే నేనేం చేయాలి సూర్య? ప్లీజ్, ఏం చేయాలి చెప్పండి. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను మేడం. నో, అబద్ధం. సూర్య, మీరు అబద్ధం ఆడుతున్నారు. నన్ను మోసం చేయలేరు. ఆ రోజు చెడ్డవాళ్ళ నటించారు. ఈ రోజు లవ్ చేస్తున్నానంటున్నారు. ఐ డోంట్ బిలీవ్ ఎనీ ఆఫ్ ఇట్. ఐ డోంట్ బిలీవ్ యూ. నాకు పిచ్చి పట్టేటుంది. నేనేం తినలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను. అసలు జైపూర్ నుంచి ఎందుకు వచ్చా చెప్పండి. నాలో ఏం లోపం ఉంది సూర్య? నాలో ఏం లోపం ఉంది? కావాలంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నా వర్సిటీ చెక్ చేయించండి. షట్ అప్ మేడం, మీరంటే నాకు ఇష్టమే, కానీ ప్రేమించలేను. అయితే పని చేయండి, నన్ను చెప్పండి. ఎస్ సూర్య, యూ కిల్ మీ. నేను చేస్తేనే నాకు నెమ్మది. నేనే మీ వెంట పడి పాకులాడుతున్నందుకు నాకు సిగ్గుగా ఉంది, కానీ ఉండలేనే. నేను బాగానే ఉండేదాన్ని. మిమ్మల్ని చూశాక ఇలా తయారయ్యాను. నేను చచ్చిపోతే, ఇప్పుడే ఈ నిమిషం చచ్చిపోతే, ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతే, ఎస్ ఐ డూ ఇట్. మేడం మేడం, ఏమైంది? ప్లీజ్ రిలాక్స్, ప్లీజ్ రిలాక్స్. చాలు సూర్య, ఈ టచ్ చాలు. ఏదో ఒక రోజు నన్ను పూర్తిగా తాగుతారన్న నమ్మకం నాకు కలిగింది. నేను హాయిగా నిద్రపోతాను. గుడ్ నైట్ సూర్య, గుడ్ నైట్. గదిలో ఉన్నారు. బాబు మురళి, ఏంటండి ఇది మీ సొంత ఇల్లేనా? అవునండి. నాన్న ఎక్కడ? ఇదిగో మా అన్నయ్య, నాన్నగారు, వదిన, నన్ను శైలజ, శుభమత్త గారు, పెద్దత్త, చిన్నత్త, మై డియరెస్ట్ ఫ్రెండ్ కుప్పస్వామి గారు, పిల్లలు. రండి రండమ్మా. కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఇల్లు ముచ్చటగా ఉంది, మనుషులు ముచ్చటగా ఉన్నారు. మన శైలుని డాక్టర్ మురళికి ఇచ్చి చేయొచ్చు కదా. నాటి మురళి ఇక్కడ తెలిసి వచ్చారు. కావాలంటే మీరు ఆ గదిలోకి వెళ్ళి నువ్వు వెళ్ళమ్మా. నేనున్నానుగా, నేను తీసుకెళ్తాను. రా శైలు, రా. శైలజ, మర్ది గారు, శైలజ అంటే పల్లెటూరు అమ్మాయి అనుకున్నాను. మంచి సెలక్షనే.
మిగతా గెస్ట్ల సంగతి నేను చూసుకుంటాను. ఈ గెస్టుని మీరే చూసుకోండి. బుగ్గ మీద సొట్టుంటే అదృష్టమే. చూసావా, నేను నీకు దొరకడం నీ అదృష్టం అవుతుంది చెప్తుంది. అదేం కాదు, నేను నీకు దొరకడమే నీ అదృష్టం అంది. కాదు అవును కాదు కాదంటే అవునంటుంటే కాదు. అలాగే నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. కానీ ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? సోమలింగం, రామలింగం, కోటిలింగం, శంభులింగం, జంబులింగం, బోడిలింగం. వీళ్ళంటే ఎవరు? కొడుకులు. ఇంకా ఉన్నారు. సూర్యకాంతం, లక్ష్మీకాంతం, చంద్రకాంతం, నల్లికాంతం, మణికాంతం, రామకాంతం. వీళ్ళెవరు? కూతుళ్ళు. వీళ్ళందరూ కనిస్తే అప్పుడు అనుకుంటా నేను అదృష్టవంతున్నని. జరిగింది. సార్, మాట్లాడకుండా పోలీస్ స్టేషన్ ఇక్కడికి మార్చుకున్నా సార్. ఏమయ్యా? ఏంటంటే సార్, ఎప్పుడు చూసినా మనం ఇక్కడే కదా ఉంటున్నది. ఈ కవర్ అయ్యా ఇది? ఈ కవరా లేక ఫిగర్ అవరా? ఉదయం అయితే ఇక్కడ నిలబడుతున్నారు, సాయంకాలం అయితే అటు నిలబడుతున్నారు. ఉదయం అయితే ఎండ అటు ఉంటుంది, సాయంత్రం అయితే ఇటు ఉంటుంది. ఈ ఎండ కోసమా లేకపోతే బంగారు కొండ కోసం? ఇక్కడే ఉన్నారే, ఏంటి తిరిగి చూడలేదని కోపమా? పోనీ నేను పిలవనా? స్వామి నోర్ముయ్. ఏమండి ఏమండి, కట్టాయి మీద చేస్తావా నిన్ను? స్టేషన్కి ఈజీగా రేపు చంపడానికి వస్తావా నువ్వు? మధ్యాహ్నం తినడానికి పెరుగన్న ఆవకాయ పచ్చడి ఇవన్నీ ఉండగా కాలేజీకి వెళ్ళే అమ్మాయికి డబ్బులు ఎందుకు? అమ్మా, ఈజీ గారు ఇమ్మన్నారు. పాటలో ఉత్సాహం, గొంతులో ఆవేశం, మొహంలో ఓ ప్రకాశం, నడకలో ఓ గంభీరం. ఇవన్నీ ప్రేమలో పడ్డవాడుకుండే లక్షణాలే. నిన్న మన శివ కచేరికి వెళ్ళానే, ఎంత బాగా పాడాడు తెలుసా? ప్రేమలో పడ్డవాడే అంత సంతోషంగా ఉంటాడనుకుంటానే. మనవాడు ఎక్కడో వాటంగా ప్రేమలో పడ్డాడు. వాడిది భయపడే స్వభావం అండి, అటువంటి పని ఎప్పుడు చేయడు. ప్రేమించాలి,
వయస్సులో ఉన్నవాడు ప్రేమించి తీరాలి. కాసిన మజీబాయ్, శివ తెలివైనవాడు, నిదానస్తుడు. వాడొక అమ్మాయిని ప్రేమించాడంటే ఆ సెలక్షన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అయితే ఏమంటారు? వాడితో మాట్లాడి వాడిని అర్థం చేసుకుని వాడిని ప్రేమించిన అమ్మాయిని వాడికి ఇచ్చి చేయాలి. మనమే ముందుండి ఈ వివాహాన్ని ఎలాగైనా చేసి తీరాలి. ఏమంటావు? చేద్దాం, కానీ వాడికి జేకే నువ్వు తండ్రి ఉన్నాడని మీరు గుర్తుంచుకోండి. వాడు జేకే కొడుకు కాదే, నా కొడుకు. నేను పెంచిన కొడుకు. వాడికి తండ్రి గారే పీటల మీద కూర్చోబోయేది నేనే. ఇలా చూడు, నా ప్రాణం పోయినా నేనే స్వయంగా ఈ శుభకార్యం జరిపిస్తాను, అంతే. ఏంటిది? ఏంటిది? నేను నీళ్ళలో పారేస్తాను. ప్లీజ్ పారేస్తున్నాను. ప్లీజ్ గివ్ ఇట్ టు మీ. మెగా వేళకోళం కాదు, ఇందులో బుల్లెట్స్ ఉన్నాయి. నేను కొంచెం కూడా భరించలేకపోతున్నాను. ఇవేమి లేకుండా నువ్వు ఉండలేవా? నిన్ను మార్చుకోలేవా? Why don't you? వాక్మెన్ వింటున్నావా? నేను పిచ్చిదానిలాగా అరుస్తూ ఉంటే నువ్వు వాక్మెన్ వింటున్నావా? చాలా ముఖ్యం. కదలదు, పురుగు. నీ కోపం వచ్చినప్పుడు అందంగా ఉంటావు, నన్ను తిట్టేప్పుడు అందంగా ఉంటావు, నన్ను కొట్టేప్పుడు అందంగా ఉంటావు, నువ్వు అలిగినప్పుడు కూడా అందంగా ఉంటావు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మేఘా. మేఘా ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోవా? ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ, నాకు స్వతంత్రం వచ్చింది. బట్టలు అయ్యో, ఏమండి? సూట్ కేసులో వీరి వల్ల నా బట్టలు ఏమీ కనిపించడం లేదు. దొంగ ఎవడొస్తాడే, సరిగ్గా చూడు పో. బాగా చూశాను, ఏమీ లేవు. మా అమ్మ ఇచ్చిన పట్టు చీర కూడా కనిపించట్లేదు. కరపడే ఉదయాన్నే ఇలాగ అర్ధనగ్నంగా వచ్చి మూడవుట్ చేస్తానంటే ఏంటి? ఇంట్లోనే ఉన్నాడా? ఏంటి అసహ్యంగా మాట్లాడుతున్నావు? అసహ్యంగానా? మీరేగా అన్నారు వీపీ అంటే వెరిపులయ్యా, పీపీ అంటే పిచ్చిపులయ్యా. అది మిగతా వాళ్ళ కోసం. నిజమైన అర్థం ఏంటో తెలుసా? నాకు డర్టీ కేస్ ఇవ్వు. అవును, ఇద్దరు స్నానం చేశాక ఇస్తే బ్యూటీ కేస్, స్నానం చేయకుండా ఇస్తే డర్టీ కేస్. ఇవ్వు. ఏం చేసావు నువ్వు? నాకు నచ్చని ఈ తెల్ల వెంట్రుకని నేనే పీకేశాను.